హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లక్ష్మీదేవి యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందామండి. కథలోకి వెళ్ళే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవి గురించి వివిధ కథలు పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువునకు సృష్టి ఆది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని, ఆమె నిత్యనపాయిని అని, లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని చెప్తారు. సృష్టి ఆదిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావటం వల్ల విష్ణువు శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ అనితిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకి ఇచ్చి పెండ్లి చేశాడు కనుక లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు. తరువాత ఒకసారి దుర్వాసుని శాపం కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాల సముద్రంలో నివసిస్తుంది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని ముందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకికి కవ్వపు త్రాటిగా చేయటం ప్రారంభించారు. ఆ సమయంలో పాల సముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాల సముద్రం నుండి పుట్టింది కనుక ఆమె సముద్ర రాజకుమార్తె అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సోదరుడయ్యాడు. ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు. విష్ణు శక్తికి మాయకు కారణం లక్ష్మీదేవి తోడు ఉండటమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశం అని చెప్తారు. దేవి మహాత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణు అవతారాలలో లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్తారు. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలివేలు మంగగా, విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది. లక్ష్మీదేవి చతుర్భుజాలతోనూ ధన కుంభాలతోనూ పద్మాసనగా పద్మాలను చేతబట్టి సకలాభరణ భూషిత అయినట్లుగా చిత్రీకరింపబడి ఉంటుంది. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. లక్ష్మీదేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములకు ప్రసిద్ధం. వారు ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని భక్తులకు విశ్వాసము. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ రోజు వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినీలు అందరూ చేసే ప్రాభవ వ్రతం శ్రీ వరలక్ష్మి నమోస్తు వసుప్రదే సుప్రదే. శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన, కనక, వస్తు, వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలగి లక్ష్మీదేవి ప్రసన్నత కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో ఈ కథ విని సర్వశుభాలు చేకూర్చుకోండి. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.